జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గురువు లేనిదే విద్య లేదు, విద్య లేనిదే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడే ఉండదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 5, 2024, గురువారం. తిథి విదియ, మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తర, ఉదయం 6:14 వరకు, తదుపరి హస్త. యోగము శుభము రాత్రి 9:08 వరకు, తదుపరి శుక్లము. కరణం కౌలవ మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి తైతుల. రాత్రి 1:41 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:17. చంద్రోదయం ఉదయం 7:29, చంద్రాస్తమయం రాత్రి 7:40. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి 3:11 వరకు. యమగండం ఉదయం 5:55 నుండి 7:27 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:02 నుండి 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:59 నుండి 3:49 వరకు. వర్జము మధ్యాహ్నం 3:45 నుండి 5:34 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 2:37 నుండి 4:26 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ గడియలు సాయంత్రం 5:49 నుండి 6:47 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 5, గురువారం. ఈ రోజు ఉన్న తేదీ శుక్లపక్ష విదియ మధ్యాహ్నం 12:21 వరకు ఉంది, తదుపరి తదియ. చంద్రుడి కలలు తక్కువగా ఉన్న కారణం చేత పంచాంగం ప్రకారం శుక్లపక్ష విదియ తదియాలను చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. ఉదయం 6:14 వరకు ఉన్న ఉత్తరా నక్షత్రం గురువారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే హస్త నక్షత్రం మంచి నక్షత్రమే. ఒకవేళ మీరు ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని తారాబలం, చంద్రబలం చూసుకుని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు మకర రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. ఉపాధ్యాయ వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తెచ్చిన గుర్తింపు, గౌరవమునకు గాను
ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5వ తారీఖున జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు. రాధాకృష్ణన్ గారు దేశానికి 2వ రాష్ట్రపతిగాను మొదటి ఉపరాష్ట్రపతిగాను దేశానికి సేవలు అందించారు. అంతర్జాతీయ చారిటీ దినోత్సవం. మానవతావాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ తెరీసా గారి వర్ధంతి. ప్రొఫెసర్ ఎం కోదండరామ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 5 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. మీకు బాధ కలిగించే వ్యక్తులకు విషయాలకు దూరంగా ఉండటమే మంచిది. వృషభ రాశి. ఎలాంటి పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. మిథున రాశి. అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి. శుభవార్త వింటారు. సింహ రాశి. అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి. భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులా రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి. అంతా అనుకూలంగానే ఉంటుంది. ధనుస్సు రాశి. దైవబలం రక్షిస్తుంది. మకర రాశి. పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. కుంభరాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీనరాశి. పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.